దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి ప్రదేశము గురుచరిత్రలో ప్రస్తావించబడినటువంటి ప్రదేశం అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జై గురుదత్త. ఈ ప్రదేశం మీరు ఏదైతే చూస్తున్నారో చాలా హైదరాబాద్కి అత్యంత సమీప దూరంలో ఉన్నటువంటి గురుచరిత్ర జరిగినటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అండి. ఈ ప్రదేశం గురించి గురుచరిత్రలో ప్రస్తావించబడింది. ఏ స్టోరీ గురుచరిత్రలో ఉంది అని తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూడండి. ఈ ప్రదేశం యొక్క వీడియో చూడండి ఒకసారి. ఇక్కడ ఇంగ్లీష్లో హిస్టరీ ఆఫ్ దిస్ ప్లేస్ అని రాసిందండి. ఈ ప్లేస్ యొక్క హిస్టరీ ఇంగ్లీష్లో రాసింది, మరి కన్నడలో రాసింది. నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ మహిమాన్వితమైనటువంటి ప్రదేశం యొక్క చరిత్ర ఏంటంటే, గురు చరిత్ర 50వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి పాప వినాశిని తీర్థం అండి. ఇది బీదర్లో ఉంది. అయితే ఈ ప్లేస్ యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ముందు మీకు 9th అధ్యాయం తెలియాలి. 9th అధ్యాయంలో ఏముంటుందంటే, గురుచరిత్ర 9వ అధ్యాయంలో ఒక రజకుడికి దత్తాత్రేయుని మొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నెక్స్ట్ వచ్చే జన్మలో ఒక రాజుగా పుడతావు అని చెప్పేసి వరమిస్తాడు కదండి. ఆ రాజే నెక్స్ట్ జన్మలో ఆ రాజుకి ఒక కాలికి రాచపుండు అవుతుందండి. ఆ రాచపుండిని నయం చేసుకోవడానికి దత్తాత్రేయ 2వ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆ రాచపుండు నృసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహం వల్ల అతనికి నయం అవుతుంది. అప్పుడు ఆ రాజు, ఆ యవన రాజు ఈ బీదర్ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ రాజు నృసింహ సరస్వతి స్వామి వారిని బీదర్ నగరానికి లేదా వైదుర్యాపురం నగరానికి ఆహ్వానిస్తాడు. అప్పుడు స్వామివారు, నేను వస్తాను, అంతకంటే ముందు నేను ఇక్కడ పాపవినాశిని తీర్థంలో ఒకరోజు జపం తపంని ఆచరిస్తాను, నీవు అక్కడికి వచ్చి నన్ను కలువు అని చెప్పేసి నృసింహ సరస్వతి స్వామి వారు ఇక్కడ తపస్సు చేసుకోవడానికి ఒక్కరోజే ఉన్నారండి. అదే ఈ గుహ. ఈ గుహ గురించి 50వ అధ్యాయంలో మనకు గురుచరిత్ర 50వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఈ గుహలోనే దత్తాత్రేయుని 2వ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు జపం తపం మెడిటేషన్ అనేది అనుష్ఠానం చేశారండి. ఈ అత్యంత మహిమాన్వితమైనటువంటి ప్రదేశాన్ని దర్శించేటటువంటి భాగ్యం ఈరోజు మాకు కలిగింది. శ్రీ గురుదత్త జై గురుదత్త. అంటే ఈ ప్లేస్కి గురుచరిత్ర యొక్క 9వ అధ్యాయం మరియు 50వ అధ్యాయం రెండింటికి కనెక్షన్ ఉందండి. ఇది ఈ పాప వినాశిని తీర్థం అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ ఒక భవానీ అమ్మవారి టెంపుల్ ఉందండి. ఈ భవానీ అమ్మవారు దత్తాత్రేయుని 2వ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు రాకముందు నుంచి కూడా అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అంతటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అండి ఇది. గురుచరిత్ర 50వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి పాప వినాశిని తీర్థం బీదర్ అని చెప్పి పిలుస్తారండి. ఈ బీదర్నే మనకు గురుచరిత్రలో విధురా నగరం అని చెప్పేసి ఉంటుంది. మీరు గురుచరిత్ర చదివేటప్పుడు 50వ అధ్యాయానికి వస్తే చదివితే కనుక మీకు అర్థమవుతుంది. శ్రీ గురుదత్త జై గురుదత్త నృసింహ సరస్వతి స్వామి వారు తపస్సు చేసినటువంటి గుహ అండి ఇదే. ఇది కూడా మీకు నేను డీటెయిల్గా చూపిస్తాను. శ్రీ గురుదత్త జై గురుదత్త.